ఇంకా మనము న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క వ్యతిరేకత, దేవుని మీద తిరుగుబాటు చేసే విధానాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే యోషువ గ్రంథంలో అయితే ఇశ్రాయేలు కోసము దేవుడు యుద్ధాలు చేసినట్లుగా మనం చూసి ఉన్నాం. ఇశ్రాయేలీల కోసం దేవుడు యుద్ధాలు చేసినట్లుగా చూసి ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీల మధ్య ఎవరూ కూడా నిలబడలేకపోయారనే విషయం మనం తెలుసుకున్నాం. ఎందుకు నిలబడలేకపోయారు? ఇశ్రాయేలీల మధ్య ఏ రాజు కూడా నిలబడలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే, వారు దేవుని యొక్క నిబంధనను అనుసరించినంత టైము కూడా వాళ్ళ పక్షాన దేవుడు ఉండి ఇశ్రాయేలును నడిపిస్తూ ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని యొక్క నిబంధనని మరుస్తారో అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు పక్షాన దేవుడు లేని విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే న్యాయాధిపతుల కాలంలో మనకి న్యాయాధిపతుల కాలంలో 2వ అధ్యాయంలో ఒక భయంకరమైన తరము, దేవుణ్ణి ఎరగని తరము వచ్చింది. ఆ తరం ఏం చేశారు చూద్దాం. 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము పెట్టి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించే దిశగా పుట్టించే తరము ఇశ్రాయేలులో పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చేసిన కార్యాలను ఐగుప్తిలో దేవుడు చేసిన కార్యాలు కానీ, అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలు కానీ, అట్లాగే కానాను దేశంలో వారు యొర్దాను నది దాటిన తర్వాత దేవుని చేసిన కార్యాలు కానీ, ఏ కార్యాలు కూడా ఎరగని ఒక తరము పుట్టిందట. కాబట్టి మొత్తం ఏమైపోయింది? మరిచిపోయారు. వీళ్ళు ఎలా మరిచిపోయి ఉంటారు? దేవుని కార్యాలను మరిచిపోవడానికి గల కారణాలు ఏంటి? వారి ముందు తరం వారు వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? మీ పిల్లలు నా నిబంధనను మరవకున్నట్లు మీరు వారికి నా యొక్క ఆజ్ఞలు, నిబంధనలను, విధులను వారికి నేర్పించాలి. అంటే వీళ్ళు ఏం చేయలేదు? నేర్పించడం మర్చిపోయారు. ఓకేనా? నేర్పించడము మర్చిపోయారు. దేవుని వాక్యాన్ని తరతరాలకి నేర్పించకపోతే వాళ్ళు ఏమవుతారు? భ్రష్టులు అయిపోతారు. దేవుని వాక్యాన్ని ఎరగని వారిగా అయిపోతారు. ఇప్పుడు ఈ దినానికి వచ్చిన తర్వాత వారి పిల్లలకి దేవుని వాక్యము నేర్పించే నాదులే లేకపోవడం వలన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని తరంగా మారిపోయారు. అయితే 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ బోధించి ఇశ్రాయేలు తరతముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అక్కడ ఆపండి. ఇక్కడ మనం ఇక్కడ ఆపండి. ఇక్కడ నేను చెప్పవలసిన కంటెంట్ ఏంటంటే, ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములు అన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించుటకు, ఓకేనా, దేవుడు ఒక ప్లాను నియమించుకున్నాడు. ఓకేనా? వీళ్ళు చెడిపోతారని దేవుడు తెలుసు. కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజల కోసం, వీళ్ళ పితరుల కోసం చేసిన యుద్ధాలన్నింటినీ కూడా మర్చిపోయే ఒక తరం వస్తుందని దేవునికి తెలుసు. కాబట్టి
ఈ యొక్క దేవుణ్ణి మర్చిపోవడానికి గల కారణాలు ఎట్లా మనం చూడగలుగుతామంటే, వాళ్ళు చేసిన మెయిన్ పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలుని వారి యొక్క ప్రాంతాల్లోకి ఇశ్రాయేలులు కానాను దేశంలో వెళ్ళినప్పుడు కానానీయులను అందరినీ ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? కానానీయులు ఎల్లగొట్టాలి, లేకపోతే సంహరించాలి, లేకపోతే హతం చేయాలి. ఓకేనా? ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి చెయ్యాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఎల్లగొట్టకుండా వారి మధ్యన కొంతమంది జనాంగాన్ని అలాగే ఉంచుకున్నారు. కాబట్టి యోధావాలు 1వ అధ్యాయంలో యెహోషువ చనిపోయిన తర్వాత వారు కానానీయుల్లో ఆ ప్రజల్ని ఎల్లగొట్టడానికి మనలో ఎవరు ముందుకెళ్తారనేది ముందుగానే వాళ్ళు సీట్లు వేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి అనుగుణంగా యోధావారు సీమోన్ని వారి యొక్క తోటి సహోదరుడైన కుటుంబ సభ్యుల్ని ఎంటబెట్టుకొని ఏం చేశాడు? కానానీయుల మీద యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1:4 మళ్ళీ వెనక నుంచి ముందుకెళ్ళి వెనక్కి వస్తానని అనుకోకండి. 1:4 కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన కనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వారితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీయులను హతం చేసిరి. ఓకే, ఇప్పుడు యోధావారు సిమోనీయుల్ని ఎండబెట్టుకొని అదోకు బెజెక్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కానానీయులందరినీ కూడా జయించినట్లుగా చూస్తాం. అయితే అందులో యోధావారు కొంతమందిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. రాంగ్ స్టెప్. ఓకేనా? ఎవరిని ఎల్లగొట్టలేదు? 19వ వచనం చూడండి. 1:19 యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు అన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. ఓకే, ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా తోడై ఉన్నందున వారు మన్య దేశం అంతటినీ కూడా స్వాధీనపరచుకున్నారు. అయితే మైదానమునందు నివసించు వారికి ఇనప రథములు ఉన్నందున వారిని ఎల్లగొట్టలేకపోయిరి. మైదానంలో ఎవరికి ఇనుప రథాలు ఉన్నాయట, వాళ్ళని ఎల్లగొట్టలేరు. వీళ్ళు వెళ్తే కదా ఎల్లగొడతారు. వాళ్ళకి ఇనుప రథాలు ఉన్నాయని తెలిసి దేవుని యొక్క శక్తిని సామర్థ్యాలను ఎరగక వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేయలేదు. అంతేగాని దేవుడు వీళ్ళని ఎల్లగొట్టలేడా? ఇనపరాధాలు ఉంటాయంటే ఎలాంటి గుర్రాలు ఉంటాయంటే దేవుడు ఎల్లగొట్టాలంటే ఎలాంటి వారినైనా ఎల్లగొట్టాడు. అంతకుముందు ఎలాంటి వారిని ఎల్లగొట్టాడు తెలుసు కదా వీళ్ళకి. అయినా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇనపరాధాలు ఉన్నాయనేసి వాళ్ళు ఈ ఇశ్రాయేలు ఈ యొక్క యోధా వంశస్థులను సిమియోని వంశస్థులను వాళ్ళని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేయాలి. భయపడ్డారు వీళ్ళు. ఇక్కడ భయపడ్డారు. భయపడిన తర్వాత ఏం జరిగింది? తర్వాత మోసే చెప్పినట్లు వారు కాలేబునుకును ఎబ్రోన్ నీగా అతడు 3 అనాకీలను అక్కడ నుండి పారదోలి దాన్ని స్వాధీనపరుచుకొనెను. కానీ యెరూషలేములో నివసించు ఎబూసీలను యోధావారు ఎల్లగొట్టలేదు. బెన్యామీని వాళ్ళు కూడా ఎల్లగొట్టలేదట. యెరూషలేములో ఉన్న ఎబూసీలను బెన్యామీని కూడా ఎల్లగొట్టక ఈ యొక్క ఎబూసీలను బెన్యామీలతో కూడా నేటి వరకు కూడా ఏమైపోయారు? యెరూషలేములోనే నివసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జాతి ప్రజలను అందరినీ కూడా దేవుడు ఎల్లగొట్టమని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దగ్గర భయపడుతున్నారు, ఒక దగ్గర వాళ్ళతో కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు. తర్వాత యోధావారు బెన్యామీన్ వారు ఇలా చేశారు, ఎల్లగొట్టలేదు. తర్వాత ఇంకొక కుటుంబం కూడా ఏం చేసిందంటే 10:27 చూడండి. యోసేపు కుమారులు కూడా దారుణంగా తయారయ్యారు. వీళ్ళును యోసేపు కుమారులు ఎవరు? 27 మనష్షీయులు
బేత్షెయాను దాని పల్లెలను, తమ తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను, దోరు పల్లెలను, ఇగ్లేయము దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఈ మనస్సే వంశస్థులు ఏం చేస్తారు? ఈ జాతులందరినీ కూడా స్వాధీనపరచుకోలేదు. ఏలయనగా కానానీలు ఆ దేశంలో నివసింపబోలని గట్టి పట్టు పట్టారట. ఏం పట్టారు? బాబు, నువ్వు మమ్మల్ని ఎలగొట్టగలవు, కానీ మాకు సహాయం చేయండి. మేము ఈ దేశంలో ఉండేవారము, మీతో మరి మీ యుద్ధం చేయము, కాబట్టి మీతో కలిసి మేము నివసిస్తామని గట్టి పట్టారట. పట్టుపడితే ఎలాగుంటుంది? పట్టుపడితే ఎలాగుంటుంది? ఎందుకులే, ఈ ఎలాగ మనతో యుద్ధానికి రాదు కదా, వీళ్ళని మనం ఏం చేద్దాం. అప్పుడు ఏం చేశారు? ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారిని ఏం చేశారట? కానానీయుల చేత ఎట్టి పనులు చేయించుకొనిరి కానీ వారిని బొత్తిగా ఎల్లగొట్టలేదు. ఎట్టి పనులు చేయించుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడ ఎట్టి పనులు చేశారు మీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎట్టి పనులు చేశారు. అలాంటి ఎట్టి పనులన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ ఎవరి చేత చేయించుకుంటున్నారు? నిజంగా వాస్తవంగా అయితే అది చెయ్యొచ్చా? వాస్తవంగా అయితే అది చేయకూడదు. అదే వీళ్ళకి తగదు. ఎందుకంటే దేవుడు వారిని ఎల్లగొట్టమని చెప్పాడు కాబట్టి కానానీయులని ఎల్లగొట్టాలి, లేకపోతే వాళ్ళు హతం చేసి పూర్తిగా నాశనం చేయాలి. వీళ్ళతో సంధి చేయమని దేవుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పని దాన్ని అంతా కూడా వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఎఫ్రాయిములు ఏం చేశారు చూడండి. ఎఫ్రాయిములు 29వ వచనంలో, ఎఫ్రాయిమీయులు గెజేరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజేరులో కనానీయులు వారి మధ్య నివసించారు. వీళ్ళు కూడా ప్రతి వంశం కూడా కొంతమంది జనాన్ని నిల్వ చేసుకుంటుంది, ఎవరిని వెళ్ళగొట్టలేదు. జబూనీయులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కొంతమందిని వెళ్ళగొట్టలేదు. తర్వాత ఆశేరీయులు 32వ వచనంలో వీళ్ళు కూడా కొంతమందిని వెళ్ళగొట్టలేదు. కాబట్టి ఇట్లాగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రజలందరినీ కూడా వెళ్ళగొట్టకుండా ఏం చేస్తున్నారంటే 32వ వచనం చూడండి. 32 నుంచి చూడండి. మరియు ఆ దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించరి. నప్తాలీలు ఏం చేశారు? వాళ్ళు కూడా వెళ్ళగొట్టలేకపోతున్నారు. నప్తాలీయులు బేత్షెమెషు వారిని, బెతానాతు వారిని వెళ్ళగొట్టలేదు, కానీ చేయించుకోండి. దానియులు ఏం చేశారు చూడండి. దానియులు అమోరీయులు పల్లపు దేశంలో దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టరు. అమోరీయులు పెరేసు కొండలోను సయల్ భీములోను గట్టి పట్టి ఉండగా యోషోపు ఇంటి వారు బలవంతులే వారి ఎట్టుపనులు చేయించుకోండి. అమోరీయుల చేత ఎట్టు పనులు చేయించుకోండిరట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు 10వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో వాళ్ళు ఒక తరం ఎరగపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఉండనిచ్చడం వలన వాళ్ళు ప్రమాదమైన ఒక కార్యాన్ని చేశారు. దానికోసము ఒక దేవదూతను యెహోవా పంపినట్లుగా చూస్తున్నాం గిలగాల నుండి. ఓకేనా? 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. దూత గిల్గాల నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలా సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తు రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మేరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. ఏం చేయకూడదు? ఈ దేశ నేను నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. అంటే దేవుడు మీరుతాడా? వీళ్ళైతే మీరినారు. ఓకేనా? ఇశ్రాయేలు మీరారు. ఏదైతే చేయకూడదన్నారో అదే దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు తిరుగుబాటు చేసి ప్రజలందరినీ కూడా ఉండనిచ్చినట్లుగా చేసి ఉన్నారు. కాబట్టి
దేవుడు మాత్రము ఎన్నడూ కూడా నిబంధనలు మీరడు. కాబట్టి మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు అని నేను చెప్పానా చెప్పలేదా? చెప్పాడు. కాబట్టి వారి బలిపీఠములను ఇరగ్గొట్టవాలని చెప్పానా చెప్పలేదా? చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరేం చేశారు? నా మాట వినలేదు, నా మాట వినలేదు. వీళ్ళు దేవుడి మాట వినలేదని దేవుడు ఎంత ఖచ్చితంగా ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు అనేది మనం అర్థం కావాలి. దేవుని యొక్క ప్రొనౌన్సియేషన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఎంత ఖచ్చితంగా తన యొక్క నిబంధన పైన తను ఎంత బలంగా ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనుషులు మేరొచ్చు, కాబట్టి ఇశ్రాయేలీయులు ఈ యొక్క దేవుని యొక్క నిబంధనని మేరొచ్చు, కానీ దేవుడు మాత్రము తానిచ్చే మాటను ఎన్నడూ కూడా మీరడు అనే సెంటెన్స్ మన మైండ్లో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. దేవుడు తన పని చేస్తానంటే చేస్తూనే ఉంటాడు, తన పని చేయనంటే చేయకుండానే ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని చేయకుండా ఎన్నడూ కూడా మారడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. అయితే మీరు నా మాట వినలేదు, మీరు చేసిన పని ఎట్టిది? ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మీరు చేసిన పని ఎట్టిది? మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశపు నివాసులను ఎల్లగొట్టను. నిర్ణయం ఏంటి ఇప్పుడు? దేవుని యొక్క నిర్ణయం ఎల్లగొట్టాలనే మనసు ఉంది. కాబట్టి మీరు నా నిబంధనను అనుసరిస్తే ఈ దేశ నివాసులందరినీ కూడా ఎల్లగొడతాను. కానీ ఇప్పుడు నిబంధనను మీరారు కాబట్టి మీ దేశం నుండి ప్రజలను ఎల్లగొట్టను. ఇంకా స్టేట్మెంట్ రెడీ అయిపోయింది. నేను ఎల్లగొట్టను. మరి నేను మీకు సహకారిగా ఉండాలనుకున్నాను, కానీ మీరు నా నిబంధనను మీరి ఉన్నారు. ఇప్పుడు నీకు నా నిబంధన మీకు నేనేమై ఉన్నాను? ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి విరోధి. కాబట్టి వారు మీ పక్కలకు శూలములుగా ఉందురు. ఎవరు పక్కములకు శూలములుగా ఉంటారు? ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు ఉంచారో వారందరూ కూడా ఏమవుతారు? రేపు రాబోయే దినాల్లో బక్కలో బల్లేలు అవుతారు. ఓకేనా? తర్వాత శూలాలుగా ఉందిరు. వారి దేవతలు మీకు ఎలాగ ఉంటారు? ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు యొక్క తీర్మానాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు నా నిబంధనని మీరారు కాబట్టి ఇప్పుడు మీకు సహకారిగా నేను ఉండను. ఇప్పుడు మీరు ఎవరినైతే ఉంచారో వారినే మిమ్మల్ని మీ మీద యుద్ధాలు చేసేటట్లుగా చేస్తాను. ఇప్పుడు వారందరూ ఏమవుతారు? బల్యాలుగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారట. ఓకేనా? వాటిని పూజించడాన్ని బట్టి నేనేమవుతాను? మీకు శత్రువుని అయిపోతాను. ఉరిగా ఉండడం అంటే దేవుణ్ణి శత్రువుగా చేసుకోవడం, ఉరిగా అవ్వడం అంటే. ఓకేనా? వాళ్ళ దేవతలు ఏమో యుద్ధాలు చేయరు, మన దేవుడే రివర్స్ అవుతాడు. ఎంత తేడా! వాళ్ళ దేవతలు వచ్చి యుద్ధాలు చేయరు ఎక్కడైనా. వాళ్ళ దేవతలు ఏంటివి? వాళ్ళ దేవతలు ఏంటి? ఒట్టివే కదా. వాళ్ళ దేవతలు ఒట్టివే. అవి యుద్ధాలు చేయవు, అవి తినవు. ఓకేనా? ఇప్పుడు వాటిని పూజించడం వల్ల దేవుడు మీకు విరోధం అయిపోయి దేవుడు మీకు శత్రువు అవుతాడే తప్ప దేవతలు ఏమి దేవుని మీద యుద్ధాలు చేయడానికి రారు. ఓకేనా? కాబట్టి అది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వాళ్ళ దేవతలు వారి దేవతలు మీకు ఊరిగా ఉంటారంటే వారి దేవతలు వచ్చి వీళ్ళని ఏదో చేస్తారని కాదు. దేవుడు వాళ్ళ దేవతలు పూజించడం ద్వారా దేవుడే వీళ్ళకి శత్రువు అయిపోయాడు అన్నదే కాన్సెప్ట్. కాబట్టి తర్వాత 4వ వచనం చదవండి. యెహోవా దూత ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళీనా ఏడుస్తున్నారు. ఏడ్చినా ఏం ప్రయోజనం? చేసిన తప్పల్లా చేసేసి తర్వాత ఏడితే ఎలాగుంటుంది? చేసిన తప్పల్లా చేసారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? చేతులు కాలినప్పుడు
ఆకులు పట్టుకున్నారు. ఆకులు పట్టుకుంటే లాభం ఏంటుంది? ఆల్రెడీ తీర్మానం దేవుడు తీసుకున్నాడు. తీసుకున్న తీర్మానాన్ని దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకోడు కదా. ఓకేనా? దీన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు? ఏడ్చారు. ఏడ్చిన తర్వాత 6వ వచనంలో ఏం జరుగుతుంది? జనులు ఎదిగించి యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఆ. ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరచుకున్నటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నింటినీ యెహోషువ దినములన్నింటి యెహోషువ తర్వాత ఇంకా బతికి ఉన్నవారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలన్నింటినీ చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఎప్పటి వరకు సేవించారట? వాళ్ళు యెహోవా యొక్క కార్యాలన్నింటినీ కూడా తెలుసుకున్నవారు ఉన్నంత వరకు కూడా ప్రజలు యెహోవానే సేవించి ఉన్నారట. ఎప్పుడైతే యెహోషువ చనిపోయాడో, అలాగే ఆ పెద్దలు కూడా చనిపోయారో, ఆ తర్వాత ఏం జరిగింది? ఒక తరము పుట్టింది. 10వ వచనం. ఆ తరం ఏం చేసింది? భయంకరమైన తప్పు ఏంటి? 11వ వచనంలో, 12వ వచనంలో, 11, 12 వచనంలో, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించింది. ఓకేనా? అంటే ఇక్కడ సృష్టిని విసర్జించి బయలును అష్టారోతులను పూజించింది. ఓకేనా? ఇక్కడ ఐగుప్తి దేవతలను పూజించారట. ఇలా యువతల కానానీల దేవతలైన అస్తరోతులను కూడా పూజిస్తూ ఉన్నారట. కాబట్టి ఇద్దరికీ కూడా బాగా న్యాయం చేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? ఎవరికి న్యాయం చేయట్లేదు? దేవునికి న్యాయం చేయట్లేదు. వారి యొక్క పితరులను నడిపించిన దేవుడికి న్యాయం చేయలేదు. కానీ ఇక్కడ ఐగుప్తికి న్యాయం చేస్తున్నారు, ఇక్కడ కానానికి కూడా న్యాయం చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరికి న్యాయం చేస్తే దేవునికి ఏముంటుంది? కోపము ఎక్కడికి వెళ్ళిపోయింది? పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది? 12వ వచనంలో చూడండి, 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండెను. ఇప్పుడు ఎలాగెళ్ళిపోయింది? యెహోవా కోపము పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంత దుర్మార్గులు అయిపోవడము నేను చూడలేకపోతాను. వీళ్ళకి కొద్దిగా నా యొక్క రుచి చూపించాలి. కాబట్టి నేను ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నానో నా స్థితిగతులన్నింటినీ కూడా ఈ ప్రజలకి చూపించాలి. ఇంతవరకు ఏం చేశాడు? సానుకూలంగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పరిపూర్ణంగా పెట్టాడు. యుద్ధాలు లేకుండా చేసినాడు. కాబట్టి వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా మారారు. కాబట్టి ఇప్పుడు 14వ వచనంలో చూసుకుంటే దేవుని యొక్క కోపాగ్ని, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీదకి మండిను. కాబట్టి ఆయన దోసుకొని వారి చేతికి వారిని అప్పగించాడట. ఎవరికి అప్పగిస్తాడు? నిన్న కేకేరావు మార్గ్ గారు చెప్పినప్పుడు ఒక విషయం మీరు ఎంతవరకు గమనించారు? మనం పాపం చేయడానికి ఇష్టపడితే పాపాన్ని చేయించేవాడి చేతికి అప్పగిస్తాడు. ఓకే, అర్థమవుతుందా? మనం పాపం చేయడానికి ఇష్టపడితే పాపం చేయించేవాడి చేతికి మనల్ని అప్పగిస్తాడు. పాపం చేసేవాడు ఎవడు? అపవాది. దానికి నియమింపబడ్డాడు. అంటే పాపం మార్గం నడుస్తున్న వారిని అందరినీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లుగా వాడికి అధికారం ఇచ్చాడు. ఓకే, కాబట్టి వాడి యొక్క ఆధీనంలో ఎలాంటి పాపాలు చేస్తారు ఈ మనుషులు, ఆ పాపాలకు అనుగుణంగా ఒకరిని ధనవంతుడిగా చేసి పాపాలు చేసేటట్లుగా చేస్తాడు, ఒకరిని దరిద్రుడిగా చేసి పాపాలు చేసేట్టుగా చేస్తాడు, ఒకరిని ఏమీ లేకుండా చేసి పాపాలు చేసేవాడిగా చేస్తాడు. వాడి ఇష్టం. వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత, దేవుని చేతిలో నుంచి సాతాను చేతిలోకి వెళ్ళిన తర్వాత వాడి ఇష్టం. మనల్ని బాగా సంతోషపెట్టి ఆనందింపజేసి పాపాలు చేస్తాడు. ఓకేనా? అప్పుడు అనుకుంటాము దేవుడే మనకి ఈ యొక్క గతినంతని ఇచ్చాడు అనుకుంటాం. కానీ బాబు నువ్వు చెడిపోవడానికి గతినంతని కూడా నీకు ఇచ్చానని చెప్తుంది. అంటే దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? తప్పులు చేసేవారిని అందరినీ కూడా, దేవుడి మార్గాన్ని విడిచిన వారిని అందరినీ, దేవుడి మార్గమును విడిచిన వారిని అందరినీ కూడా వారిని పరిపాలన చేయడానికి అపవాదికి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చేసేది ఎవరు? అప్పగించేది ఎవరు? దేవుడే కదా.
దేవుడు సాతానికి అప్పగిస్తున్నాడు, బాబు నీ ఇష్టం వచ్చినట్లుగా ఈయన్ని ఎట్లా ఈడు పాపంలో ఉండి ఈడు చనిపోవడానికి గల కారణాలు ఏమున్నాయో వాటిని అన్నింటిని కూడా పూర్తిగా వాడికి నేర్పించు, వాడు ఆ కోణంలో చనిపోతాడు, తర్వాత తీర్పు దినంలో వాడి సంగతి నేను చూసుకుంటాను, నీ సంగతి కూడా నేను చూస్తానని చెప్పేసాడు. ఓకేనా? ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడిచారో వారిని అందరిని ఏం చేస్తాడు, శత్రువుల చేతికి దోసుకున్న వారి చేతికి అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 14వ వచనంలో చూసుకుంటే గనుక దోచుకునే వారి చేతికి ఇశ్రాయేలును వారు దోచుకుని, తర్వాత ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను, గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఏం చేస్తున్నారు, నిలవలేని పరిస్థితి. యుద్ధాలు చేస్తే ఒకప్పుడు యుద్ధాలు చేస్తే అవతల రాజులు భయపడిపోయేవాళ్ళు, మేము ఇశ్రాయేలుతో యుద్ధం చేయలేము కాబట్టి వాళ్ళతో సంధి చేసుకోవడమే మాకు మంచిది, లేకపోతే మమ్మల్ని వాళ్ళు బలవంతులు అని చెప్పాడు. వారు బలవంతుడు కూడా, వాళ్ళ దేవుడు బలవంతుడు, వాళ్ళు నడిపిస్తున్న దేవుడు బలవంతుడు, కాబట్టి వారితో మనము యుద్ధాలు చేయలేము అనేసి యెహోషువ కాలంలో అన్ని జనులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పగిస్తే వెంటనే ఇశ్రాయేలు మీద పడి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. తర్వాత 15వ వచనం చదవండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చెప్పినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువైను, కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిన. ఎవరు శత్రువు అయ్యారు? దేవుడే శత్రువు అయ్యాడు. దేవుడే శత్రువు అయితే అందరు మిత్రులైన ఏమి లాభం? దేవుడే శత్రువు అయితే అందరు మిత్రులైన ఏమి లాభం? ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఐగుప్తీయులు దేవతలను పూజిస్తున్నారు, ఐగుప్తీయులు అందరూ ఏమవుతారు? వీళ్ళకి ఇప్పుడు కానానీయులు దేవతలను పూజిస్తున్నారు, కానానీయులు అందరూ కూడా ఏమవుతారు? మిత్రులు అవుతారు. ఈ మిత్రులు శత్రుత్వం చేస్తారు. దేవుడు ఏం చేస్తాడు, మిత్రులకి శత్రుత్వం పెడతాడు. మిత్రులే కానీ వాళ్ళనే శత్రువులుగా తయారు చేస్తాడు దేవుడు. ఎవరిని తయారు చేస్తారు శత్రువులుగా? మిత్రులనే శత్రువులుగా మారుస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు శత్రువుగా ఉండి వాళ్ళిద్దరిని కొట్టుకున్నట్లు చేస్తాడు. ఆయన పక్షాన్ని ఆయన న్యాయంగా ఉంటాడు. మీరు మిత్రులే కానీ మీకే యుద్ధాన్ని కలగజేస్తాను, మీ ఇద్దరిలోనే కలహాలని రేపుతున్నాను, వారికి మీకు యుద్ధాన్ని నేనే పెడతాను అని చెప్పినట్లుగా ఉంది. కాబట్టి మీ ఇద్దరికి నేను శత్రువుని, కాబట్టి మీరు మిత్రులై ఉన్నా మిమ్మల్ని శత్రువులుగా తయారు చేస్తాననేది దేవుని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయాధిపతులను నియమిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూడండి, ఎందుకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అనే విషయము 16వ వచనంలో మనకి కనబడుతుంది. ఎందుకు న్యాయాధిపతులు ఎందుకు? న్యాయాధిపతులు పుట్టించును. న్యాయాధిపతులు ఎవరి నుంచి రక్షిస్తారట? ఈ దోచుకున్న వారి చేతిలో నుండి న్యాయాధిపతులు రక్షించాలంటే వీళ్ళు ఏం చేయాలి? అయితే వారు న్యాయాధిపతుల మాట కూడా వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవక పోయిరి. అంటే న్యాయాధిపతులను నిలబెట్టిన వీళ్ళు మాత్రము మారే కెపాసిటీ లేదు, మారడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి వీరి విషయంలో చాలా జాగ్రత్త. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే తమ శత్రువులు తమ్మును బంధింపగా వారు విడిచిన
నిట్టూర్పులు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఎప్పుడైతే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఉంటున్నారో వెంటనే దేవుడు వీరందరికీ కూడా శత్రువు అయ్యి శత్రువుల చేతికి వీళ్ళని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. 18వ వచనంలో అప్పగిస్తే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో చూడండి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయపత్రులు పుట్టించి ఆయా న్యాయపత్రులు తోడై ఉండి వారి దినములన్నింటిలో వారి శత్రువుల చుట్టూ నుండి ఇశ్రాయేలును రక్షించను. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే వాళ్ళు నిట్టూర్పులు విడిచి దేవుని వైపు తిరుగుతున్నారో అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మీద కనికరం పడుతున్నాడు, సంతాప పడుతున్నాడు. అంతేనా? కనికరం పొందుతున్నాడు. సంతాపం అంటే ఏంటి ఇక్కడ? విని, యెహోవా విని సంతాపించి అంటే ఏంటి అర్థం? సంతాపించి అంటే వారి మీద కనికర పడుతున్నాడు. మళ్ళీను ఎందుకు కనికర పడుతున్నాడు? తన యొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి దేవుడు మాట ఇచ్చిన మాట ఏంటి ఇశ్రాయేలుకి? యెహోషువ గ్రంథంలో దేవుడు మాట ఇచ్చిన మాట ఏంటి? మీరు ఏ ప్రాంతానికి పోండి, ఎవరి యొక్క ఏ యొక్క ప్రాంతంలోనైనా వారి చేతిలో మీరు బందీగా ఉన్నప్పుడు, అక్కడ బాధపడుతూ ఉన్నప్పుడు మీరు నాకు అక్కడ నుండి మొరపెడితే మీ మాట నేను వింటాను అన్నదే దేవుని యొక్క కాన్సెప్ట్. కాబట్టి మీరు మీ శత్రువుల చేతిలో ఉన్నప్పుడు, మీ యొక్క బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, మీ బాధలు చూసి మీరు నా వైపుకు తిరిగి నన్ను మళ్ళీ మీరు నాకు మీ యొక్క రక్షణ కొరకై మొరపెట్టినప్పుడు మీ మొరను నేను వింటాను అన్నది దేవుడు చెప్పిన మాట. ఓకేనా? కాబట్టి దేవుడు వారి యొక్క బాధల్లో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఏం చేయాలి? కంపల్సరీగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? దేవుని యొక్క ఉద్దేశాలని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఆ దినాల్లో ఏం జ్ఞాపకం? మన పితరులతో దేవుడు పనిచేశాడు, మన పితరులతో దేవుడు పనిచేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా జయించడానికి కావలసిన సామర్థ్యాన్ని మనకు ఆ దినాల్లో ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనము దేవునికి శత్రువులుగా అయిపోయాము. ఎందుకు శత్రువులు అయిపోయాము? వారి యొక్క ఈ యొక్క ప్రజలతో మనము కలిసిపోయి జీవిస్తూ ఉన్నాము. ఈ ప్రజలతో మనము ఏం చేస్తాం? సంధి చేసుకొని జీవిస్తూ ఉన్నాము. ఈ ప్రజల యొక్క దేవతలను మనము ఆరాధిస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగా దేవుడు మన పైన కోప్పడ్డాడు, మనకు శత్రువుగా అయిపోయాడు. ఇప్పుడు అందుకే మనం ఏమవుతున్నాం? శత్రువు చేతికి అప్పగింపబడుతున్నాం. వాడు మనల్ని ఏం చేస్తాడు? శత్రువు బాగా హింసిస్తూ ఉన్నాడు. ఓకేనా? హింసిస్తూ ఉన్నాడు. హింసించిన శత్రువు నుండి మళ్ళీ విడుదల పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దేవుడు నేను మొరపెడితే నా మాట వింటానని చెప్పాడు. కాబట్టి నేను వెంటనే దేవుని దగ్గర మొరపెట్టాలి. అప్పుడు ఏం చేశాడు? వారు మొరపెట్టారా లేదా? అప్పుడు రక్షిత. కాబట్టి ఈ క్రమాన్ని బట్టి 19వ వచనంలో ఒక విషయాన్ని, అంటే మొత్తం న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎందుకు రాశాను అనేది 19వ వచనం చెప్పేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథాలని ఎందుకు రాశాను అన్నది 19వ వచనము క్లియర్గా చెప్తుంది. 19వ వచనం చదవండి. వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాధ్యపడుచు ఉన్నట్టు వల్ల తమ క్రియలలో నేమి తన మూర్త ప్రవర్తనలేమి దేన్ని విడువక తమ పూర్వీకుల కంటే మరీ విడుదల చెడ్డవారేది. ఓకే, ఇది కాన్సెప్ట్ ఏంటంటే వృత్తంలో ఉందా? ఒక న్యాయాధిపతి వీరిని రక్షించడానికి వస్తాడు. రక్షించడానికి వచ్చినప్పుడు వీరు నెమ్మది కలిగినప్పుడు సంతోషంగా ఉంటారు. మళ్ళీ వీళ్ళకి బాగా నెమ్మది దేవుడు సంతోషించినప్పుడు వీళ్ళు దేవుడిని మళ్ళీ మరిచిపోతారు. దేవుడిని మరిచిపోతే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల చేతికి అప్పగిస్తాడు.
శత్రువు వాళ్ళకి కష్టాన్ని కలిగించినప్పుడు మళ్ళీ వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. ఇట్లాగే ప్రతి న్యాయాధిపతి కాలంలో కూడా ఇదే వృత్తాంతము జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు చెప్తూ 20వ వచనంలో యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చును, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక మీరు మీరుతారనేసి కన్ఫర్మ్ చేసాడు. మీరు కంపల్సరీగా నా నిబంధనను మీరుతారు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ఈ ప్రజల్ని మీ మధ్య ఎందుకు ఉంచుతాను అనే విషయం కూడా ఇక్కడ చెప్తున్నాడు. 21 చదవండి. 21 ఎందుకు ఉంచుతున్నాను? గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరు యెహోవా విధిని అనుసరించి నడుచుదరో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. ఈ ప్రజల యొక్క దుర్మార్గత ఈ దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి ఆ ప్రజలని ఎల్లగొట్టకుండా ఉంచాడు. ఎందుకు ఎల్లగొట్టకుండా ఉంచాను అనే విషయాన్ని 3వ అధ్యాయం ఎందుకు ఎల్లగొట్టకుండా ఉంచాను వీళ్ళని అంటే వాళ్ళకి యుద్ధాలు నేర్పుటకు. ఎందుకు వాళ్ళకి యుద్ధాలు నేర్పుటకు, యుద్ధాలు ఎలా చేయాలో నేర్పుటకు. 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు ఎల్లగొట్టకుండా ఉంచాను? ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఎల్లగొట్టకుండా కొంతమందిని కానాను దేశంలో దేవుడే ఉంచేటట్లుగా ఇశ్రాయేలుకి కొన్ని జరిగించాడు. కాబట్టి 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు తరపు వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. కాబట్టి ఉండనిచ్చిన ఎందుకు ఈ జన ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు ఈ ప్రజలందరినీ కూడా ఉండనిచ్చుడికి గల కారణాలు ఏంటి? ఇశ్రాయేలు కానానీయుల్లో కొంతమందిని ఎల్లగొట్టకుండా ఉంచడానికి గల కారణాలు యుద్ధాలు నేర్పించడానికి. ఓకేనా? యుద్ధాలు నేర్పించడానికి. శత్రువు ఉంటే కదా యుద్ధం వస్తుంది. శత్రువే లేకపోతే, శత్రువులు లేకపోతే యుద్ధాలు ఉండవు. కాబట్టి శత్రువులను పుట్టించేది దేవుడే, వారి మధ్యన శత్రువులను లేపేది దేవుడే. కాబట్టి దేవుడు వారికి శత్రువులను అక్కడ ఉంచాడంటే, వాళ్ళు ఎల్లగొట్టకుండా ఉంచారంటే ఆ తరం చెడిపోతారని ముందుగా తెలుసు దేవుడికి. కాబట్టి ఆ తరం యొక్క ప్రజలు యుద్ధాలను నేర్చుకునేటప్పుడు దేవుని యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనేది అర్థమవుతుంది. కాబట్టి యుద్ధాలు నేర్పుటకు ఏ ప్రాంతాల వారిని పంపించలేదు. ఇక్కడ కాన్సెప్ట్ రాసుకోండి. ఇది మనకి ఉపయోగపడే వచనము. ఇదే మెయిన్. 5 సర్దారులు, ఫిలిస్తీన్లు రాజ్యం 5 సర్దారులని ఎల్లగొట్టకుండా ఉంచాడు. కాబట్టి అలాగా వారి యొక్క స్థితిగతులను తర్వాత ఇంకొక పాయింట్ చూడండి. 4వ అధ్యాయం యెహోవా మోసే ద్వారా అక్కడి నుంచి చదవండి. 4వ వచనంలో యెహోవా మోసే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకే ఈ 2 కారణాలు. ఒకటి యుద్ధాలు నేర్పడానికి, వీరు యెహోవాను అనుసరిస్తారో లేదో పరిశీలించుటకు ఈ 2 కారణాలను బట్టి వారిని కానానీయుల్ని ఇంకా వారి మధ్య ఉండనిచ్చినట్లుగా మనము చూస్తాం. ఇంకోటి కాబట్టి తర్వాత 6వ వచనం 5వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయుల, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వీళ్ళు ఏం చేస్తారు? కుమార్తెలను పెంట చేసుకొనొచ్చు. వారి కుమార్తెలను పెంట చేసుకొనొచ్చు. వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చచ్చు. వారి దేవతలను పూజించు వచ్చిరి. యెహోవా సన్నిధిని దోషులై అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను
విగ్రహములను దేవతా స్తంభములను పూజించిరి. ఓకేని, ఏదైతే చేయకూడదు అని చెప్పాడో దేవుడు అదే వీళ్ళు చేస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి మీకు వారి కుమారులతో వియ్యం వందాలా వందకూడదా? వాళ్ళ కుమారులతో వియ్యం వందాలా వందకూడదా? వందకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అదే. కాబట్టి ఇప్పుడు యెహోవా సన్నిధిలో వారు దేవునికి వాళ్ళ ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నారు. కాబట్టి 8వ వచనంలో అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన మొట్టమొదటి రాజైన ఎవరికి అప్పగించాడు? 8వ వచనం చదవండి. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నహరాయిం యొక్క రాజైన ఓకే, ఇప్పుడు అమ్మేశాడు. ఎవరిని? ఇశ్రాయేలుని అమ్మేశాడు దేవుడు, అమ్మలేదా? ఇశ్రాయేలుని అమ్మేశాడట ఏకంగా దేవుడు. దాసులొకటికే ఇశ్రాయేలును అమ్మేశాడు, ఏకంగా అమ్మేశాడు. అమ్మేయడం అంటే నీకు నాకు సంబంధం లేదు పోరా అనేసాడు అంతే. అమ్మడం అంటే ఏంటి? నువ్వు నాకు అక్కర్లేదు, వేరొక్కడికి నీకు వస్తువు అయిపో, నాకు పనికిరాని వాడివి నువ్వెందుకు, వేరే ఒకడికైనా పనికొస్తావు కదా, ఆడికి ఉపయోగపడినట్లుగా ఉంటుంది అది అమ్మడం అంతే. అంతేనా శాఖరి గారు? ఓకే, నాకు ఉపయోగపడినప్పుడు వేరే ఒకటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నా స్కూటీ నాకు పాడైపోయింది, నాకు ఉపయోగపడలేదు, నేనేం చేస్తాను? 1000 రూపాయలకైనా అమ్మేస్తాను. అది కొనుక్కున్నాడికి ఉపయోగపడదా? ఓకేనా? ఇప్పుడు దేవుడికి ఉపయోగపడిన పాత్రని ఎవరికి అప్పగించాలి? శత్రువుకి అప్పగించాలి. శత్రువు తన ఇష్టం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఆ రాజును ఉపయోగించుకున్న తర్వాత 8 సంవత్సరాలు ఏమైపోయారు? ఆయన చేతిలో బందీ అయిపోయారు. చూడండి, ఇశ్రాయేలు 8 సంవత్సరాలు కుషానిసత్రాహికు దాసులై ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మళ్ళీ మొరపెట్టగా కాలేబు తమ్ముడైన కానజు యొక్క కుమారుడు ఒత్నియేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించును, వారిని రక్షించును. కాబట్టి ఇతని నుంచి రక్షించడానికి ఎవరిని ఉపయోగించాడు? వీళ్ళు ఏం చేశారు? దేవుడు అమ్మేశాడు. దేవుడు అమ్మేసిన తర్వాత ఆ రాజుకి అప్పగింపబడ్డారు. వాడు సరైన విధానంలో హింసలు పెట్టాడు. హింసలు పెట్టిన తర్వాత అనుభవించారు. అనుభవించిన తర్వాత ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అనుభవించిన తర్వాత ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బాబు, మా దేవుడు మళ్ళీ మేము ఆయనకి మొరపెట్టుకుంటే వెంటనే ఈ యొక్క రాజు నుంచి విడిపిస్తాడు. కాబట్టి వెంటనే మొరపెట్టగానే ఆ మొరని దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. ఒత్నియేలు అనే న్యాయాధిపతిని పంపించాడు, వారిని మళ్ళీ రక్షించాడు. రక్షించిన తర్వాత 40 సంవత్సరాలు నెమ్మది మళ్ళీ కలిగించాడు. 11వ వచనం చూడండి. ఎప్పుడు? మళ్ళీ వీళ్ళు దేవుని మార్గముకు తిరిగినప్పుడు, దేవుని వైపుకి తిరిగినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు మళ్ళీ శత్రువు చేతి నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఒత్నియేలు పంపి రక్షించిన తర్వాత 48 సంవత్సరాలు శ్రమ పడితే 40 సంవత్సరాలు ఏమవుతుంది? కాబట్టి 8 సంవత్సరాలు శ్రమ పడ్డారు. ఓకేనా? 40 సంవత్సరాలు మళ్ళీ దేవుని వైపుకి తిరిగితే త్రిపుల్ రెట్టింపు ఇస్తున్నాడు ఆశీర్వాదం. ఓకేనా? 4 రెట్లే కదా? 4 రెట్ల 5 రెట్ల? 8 5 40. 5 రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. ఎప్పుడైతే మనం పాపం నుండి మళ్ళీ దేవుని వైపుకి వస్తే నిరంతరం కూడా మనకి ఆశీర్వాదం వచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం కొద్ది దినాలు మనం శ్రమ పెట్టిన అనేక దినాలు మనం సంతోషంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు? ఆయన వైపుకు మన మనసుని మళ్ళీ తిరిగి మళ్ళించినప్పుడు, మన తప్పును మనం తెలుసుకొని మళ్ళీ దేవుని వైపుకి తిరిగినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? గొప్ప రక్షణను దయచేస్తాడనేది మనం చూడాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడుస్తూ ఉన్నారో
వారికి కొద్ది దినాలు శ్రమ పెట్టినను వారు ఒకవేళ దేవుణ్ణి మళ్ళీ ఎరిగి దేవుని వైపు వారి మనసును తిప్పుకున్నప్పుడు వారికి సహాయం చేసి వారిని రక్షించి అనేక రెట్లు అంటే వారిని ఆశీర్వదించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయం మనకి అర్థం కావాలి. కాబట్టి ఎవరిని కూడా నాశనం చేయాలనే దేవుని ఉద్దేశం కాదు, కానీ మీరు మారు మనసు పొంది ఆయన వైపుకు తిరగాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి ఇశ్రాయేలును మారు మనసు పొంది దేవుని వైపుకి వస్తే రక్షణ కంపల్సరీగా ఇస్తాడు, ఆయన చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ వారు 8 సంవత్సరాలు శ్రమపడినను దేవుని గురించి అర్థం చేసుకొని మళ్ళీ దేవుని వైపుకు వారు తిరిగినప్పటికీ 5 రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసి ఒత్తినీళ్ళ ద్వారా 40 సంవత్సరాలు నెమ్మదిని కలిగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి తర్వాత న్యాయాధిపతులు ఒక్కొక్కరు ఎట్లా వచ్చారు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఈ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు అనే విషయాన్ని రాబోయే దినాల్లో చూద్దాం. ఇంతవరకు ఓపుతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం.